నమస్తే ఫ్రెండ్స్, ఈజీగా ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం ఇలా. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్నం పొడి పొడిగా ఉడికించుకోవాలి, సుద్దుగా కాకుండా. ఓ బాండీ తీసుకొని ఇందులో ఆయిల్ వేసి 3 ఎగ్స్ తీసుకొని ఇందులో వేసి ఎక్కువ కలుపుకోకుండా కొంచెం లైట్గా కదిపితే విడిపోకుండా ఉంటుంది. ఇలా ఇందులో కొంచెం మిరియాల పొడి, సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. కొంచెం లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్. ఆ తర్వాత ఇదే బాండీలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, అల్లం, ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఇలా పచ్చికాకుండా పూర్తిగా వేగకుండా మధ్యస్థంగా ఉంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇలా వేయించుకోవాలి. ఒకసారి గరిటతో తిప్పుకోవాలి. ఇలా పూర్తిగా వేగిపోయినాయండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇందులో సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ వేసి వేయించుకోవాలి. ఒకసారి ఇవి కూడా మిక్స్ చేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్టు, రుచికి సరిపడా సాల్టు, మిరియాల పౌడరు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత లాస్ట్లో నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకొని ఉడికించుకున్న అన్నాన్ని వేసి మిక్స్ చేసుకోవాలి. లైట్గా కింద నుంచి పైకి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి, ఇది విరిగిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ అది కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లైట్గా మిక్స్ చేసుకోవాలండి. లైట్గా కలుపుకుంటే అన్నం వేరక్కోకుండా ఉండిద్ది. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇలా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం. ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈజీగా ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మీ అందరిలో నన్ను ఒకరిలో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.